హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం కూర చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు కంటపడిన ఈ 2 వంకాయలతో ఇలా రోటి పచ్చడి చేశానండి. వంకాయ, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి రోట్లో వేసి నూరితే నా సామిరంగా ఆ వాసనే ఆకలి పెంచేస్తుంది. ఇలాంటి పచ్చళ్ళు ఎంత సింపుల్‌గా చేసినా తిన్నాక మాత్రం ఇదే అస్సలైన రుచి అనిపిస్తుంది. వేడి వేడిగా అన్నంలో ఈ పచ్చడి, ఒక చెంచా నెయ్యి యేసుకొని తింటే ఆహా! అద్భుతం. ఇక ఆలస్యం ఎందుకు, ఈ పచ్చడి ఎలా చేస్తారో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి 2 వంకాయల్ని కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా, నెక్స్టు ఒక హాఫ్ ఆనియను మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని దోరగా లైట్‌గా వేయించుకోవాలండి. ఇందులోనే 2 మీడియం సైజు టమోటా ముక్కలను కూడా వేసుకొని 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, మగ్గిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని మనం పచ్చడి చేసుకోవాలి. మీరు మిక్సీలో చేసుకునేటట్లయితే కొంచెం బరగ్గా పట్టుకోండి. సో, ఒక సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి రోట్లో ఇవన్నీ వేసుకొని మనం కచ్చాబచ్చాగా నూరుకోవాలన్నమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఈ మిశ్రమాన్నంతా నూరుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అయితే, రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఇంకా టేస్టే వేరు. ఇలాంటి పల్లెటూరు రుచులు ఎంత తిన్నా బోర్ కొట్టవు. అదే మన ఊరి వంటల గొప్పతనం.